దేవుని చిత్తానికి దూరం అయిపోయి నువ్వు ప్రయాసపడితే ఏం జరుగుతుంది నీకు? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవించి ఏమి సాధిస్తావు? ఉద్యోగం సాధించగలవా? ఉద్యోగం సాధించినా ఆ ఉద్యోగంలో పేరు సాధించగలవా? పేరు సంపాదించినా నువ్వు సంపాదించిన దాంతో సుఖంగా బ్రతకగలవా? ఇశ్రాయేలీలు యెహోవాను అరణ్యములో బహుగా శోధించిరే. మాకు బీరకాయలు జ్ఞాపకం వస్తున్నాయి, మాకు కీరకాయలు జ్ఞాపకం వస్తున్నాయి, మాకు దుంపలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆనాడు అక్కడ మేము తిన్న మాంసం జ్ఞాపకం వస్తుంది. వీళ్ళు మాంసం తిన్నారా? వెట్టి చాకరీ చేశారండి, రేమగళ్ళు కష్టపడ్డారండి, బానిసలుగా జీవించలేక ఏడిస్తే బైబిల్ సెలవిస్తుంది నిర్గమకాండంలో వారి ఏడుపులు ఆకాశమున అంటెను. అది వాళ్ళ గత జీవితం. మర్చిపోయారుగా గత జీవితంలో వాళ్ళ బ్రతుకులు ఏమిటో మర్చిపోయి వీళ్ళేదో రాజకుటుంబంలో పుట్టినట్టు మాకు మాంసం జ్ఞాపకం వస్తుంది, రుచికరమైన ఆహారం జ్ఞాపకం వస్తుంది, అరణ్యంలో మాకు గడ్డి పెడుతున్నావు, మన్నా తినిపిస్తున్నావు, ఎప్పుడు చూస్తే అదే తిండి. దేవుడు వారు కోరుకున్నది వారికి ఇచ్చెను, కానీ వారి హృదయములో క్షీణత కలుగ చేసెను. ఇంగ్లీష్లో బాగుంటుంది, వారు ఏది కోరుకున్నారో అది వారికి ఇచ్చేశాడట, కానీ దాన్ని అనుభవించే కృపను మాత్రం దేవుడు వారికి ఇవ్వాల. మాంసం తింటున్నారు, కుక్కుకుంటూ తింటున్నారు, కానీ వాళ్ళకి రుచి తెలియట్లా, టేస్ట్ తెలియట్లా. ఏం లాభం చెప్పండి? కొన్నిసార్లు ఆరోగ్యం పాడైంది. ఆరోగ్యం పాడైనప్పుడు మీరు వాడి దగ్గరికి వెళ్ళి మంచి టేస్టీ బిర్యానీ పెట్టండి. ఆ టేస్టీ బిర్యానీ పెట్టి వాడు చక్కగా కలుపు నోట్లో పెట్టినప్పుడు ఇలా చూడండి, వాడి ముఖంలో చూడండి, ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఎలా ఉంది? చేదుగా ఉంది. బిర్యానీ చేదుగా ఉండేవేంట్రా? పాపం లాస్ట్ 15 డేస్కి ఆరోగ్యం బాగాలేదని చెప్పి నువ్వు సరిగా తినలేదని చెప్పి నీకు రుచికరమైన బిర్యానీ, బెస్ట్ బిర్యానీ తీసుకొచ్చి తినమంటే చేదుగా ఉందంటావేమిట్రా? బిర్యానీలో ఫాల్ట్ ఉందా అండి? లేదు. ఫాల్ట్ ఎక్కడుందో చెప్పండి, వాడి నోట్లో ఉంది. అర్థమైందా? దేవుణ్ణి శోధిస్తూ దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి కృతజ్ఞత లేకుండా నాకు ఇంకా అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని అసంతృప్తితో నువ్వు దేవుణ్ణి శోధించినట్లయితే, నీ చుట్టూ ఉన్నటువంటి నీ భర్తను కావచ్చు, నీ భార్యను కావచ్చు వేధించినట్లయితే, కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముష్టిలా నీ ముఖం మీద నువ్వు కోరుకుంది పడేస్తాడు, కానీ అనుభవించకుండా చేస్తాడు. కళ్ళ ఎదుటే ఉంటుంది, అనుభవించడం మాత్రం చేత కాదు.